మెడికల్ కౌన్సిల్ వైఖరి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్న ఆర్ఎంపీ సంఘ నేతలతో నల్లగొండ ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. వైద్యులపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఆ సంఘ నేతలు ఆందోళన బాటపట్టారు. మెడికల్ కౌన్సిల్ సభ్యులు మరియు వైద్య శాఖ అధికారులు తమపై కుట్రపూరితంగా తమపై ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎంపీల సంఘ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, మీ ఇబ్బందులు ఏంటి? ఆర్ఎంపీలపై నిన్న 14 మందిపై ఎఫ్ఐఆర్లు చేయించారు. మాది సుస్థా గ్రామీణ వైద్యుల సంఘం నల్గొండ జిల్లా. అయితే వీళ్ళ ఆలోచన ఏ తప్పు చేయలేదు ఆర్ఎంపీలు. సరే, ఇక్కడ ఏదన్నా స్టెరాయిడ్స్ అమ్ముతుండ్రు, లేకపోతే స్టెరాయిడ్స్ ఇస్తుండ్రు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తుండ్రు, లేదా ఏదన్నా కేసు డెత్ అయింది, లేదు మేము మారక ద్రవ్యాలు అమ్ముతున్నాం, ఏదైనా ఆలోచన చేస్తున్నాం, ఏమైనా వికటించినా ఏమన్నా అయింది కాదు. ఎవరో చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ దగ్గర పనిచేసిన మీ కొమ్మలే మేము, ఎవరో ఐఎంఏ వాళ్ళు తయారు చేసిన కొమ్మలే వీళ్ళందరూ కూడా. వాళ్ళు తయారు చేసిన కొమ్మలు అవి. ఆ కొమ్మలను వాళ్ళు చేసి వాళ్ళ దగ్గర పని చేసేటప్పుడే పనికి వచ్చినాం, బయటికి వెళ్ళి మేము చేస్తే పనికి వస్తలేము. ఇదే గవర్నమెంట్ 429 జీవో ఇచ్చి, 428 జీవో ఇచ్చి, 1273 జీవో పెట్టుకొని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 2009లో మాకు ట్రైనింగ్ ఓపెన్ చేసిండు. వారి ద్వారానే మేము అందరం కూడా నల్లగొండలో 4260 మంది మేము ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ ట్రైనింగ్ వ్యక్తులు ఒక్కళ్ళిద్దరు లేరు ఇంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు, నిన్న దాడులు అయిన వాళ్ళ దాంట్లో. మిగతా 12 మంది మాత్రం ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి మాకు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా 1 ఇయర్ మమ్మల్ని ఫీజు కట్టించుకొని 4,30,00,000 ఫండ్ విడుదల చేయించుకొని వాళ్ళే గవర్నమెంటే బుక్స్ ఇచ్చింది. మళ్ళీ మేము తయారు చేసిన బుక్స్ కాదు. ఇచ్చిన వాళ్ళు కూడా గవర్నమెంట్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్నే ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు మేము పనికొచ్చే అవస్థ లేదు. సరే, విషయం ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ ఎయిడ్ మమ్మల్ని చిత్రీకరించడానికి ఆలోచన వాళ్ళు వచ్చి ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని నడుస్తలేవు, సీజన్స్ లేవు, రోగాలు లేవు, అందరూ ఆరోగ్యంగా మేము సంతోషపడ్డాం. కానీ గ్రామీణులకు రారు, చదువుకున్న వాళ్ళు వైద్యానికి వచ్చి చేయరు, చేసేటోని చేయలేరు. కడు బీద వాళ్ళు ఇవాళ ఒక హాస్పిటల్ మెట్టెక్కాలంటే భయపడుతున్నాడు. ఆ రకంగా కార్పొరేటర్ స్థాయి వచ్చింది. దానికి కొమ్ము కాస్తూ ఈ టీఎస్ఎంసీ వాళ్ళు మా మీద దాడులు చేసి, ఆలోచన చేసి, మమ్మల్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేసి, ఈ విధంగా దాడులు చేసి ఎఫ్ఐఆర్ చేసి కొద్ది భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళని బంద్ అవుతారు, మా హాస్పిటల్స్ అని నడుస్తాయన్న సంకోచంతో చేస్తున్న దాడులే తప్ప మేము చేసిన తప్పులు కాదు. మేము గ్రామీణులకు బీద వాళ్ళకు కడు సేవలు అందిస్తున్నాం, చేతనైనంత వరకు చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపుతున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ పంపినాక 1.5-2 గంటలకే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది ఇక్కడ కాదమ్మా, హైదరాబాద్ కనబో, ఎక్కడికనబో, వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేయించుకుంటారు. ఇది జరుగుతున్న తంతు. అయినా కూడా మేము ఎన్నడూ వాళ్ళను విమర్శించలే. కానీ ఇప్పుడు ఆలోచన మా మీద కాల్చి బట్ట మీద వేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళు నిన్న మే 29 ఏది 2024లో జరిగిన దాడులు ఇవి. అయితే 1 ఇయర్ తర్వాత మళ్ళీ జ్ఞాపకం వచ్చిందా ఇప్పుడు మీకు? ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని కూడా సభాముఖంగా మీ పత్రికా విలేకరులను కోరుకుంటున్నాం. మేము నిజంగా గ్రామాలలో ఏ చిన్న రోగం వచ్చినా ఆర్ఎంపీల దగ్గరికి పోతారు. అలాంటి ఆర్ఎంపీ వ్యవస్థ నిర్వీర్యం జరిగే కుట్ర జరుగుతుందని భావిస్తున్నారు. అవును సార్, ఎందుకంటే ఐఎంఏ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కానీ ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణ భారతదేశమే ముందరకు పోతా ఉన్న సమస్యలల్లో పూర్వకాలం 60-70 సంవత్సరాల నుంచి వస్తున్న భారతదేశంలో ఎంతోమంది గ్రామీణ వైద్యం అందడే పరిస్థితులు కూడా గ్రామీణలో తీసుకొచ్చి గవర్నమెంటే రూరల్ మెడికల్ చేసుకోవడానికి కాటన్ అట్లాంటి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి మన చట్టములనే. అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇంకా ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు ఊర్లలో ఉండట్లేరు, హెడ్ క్వార్టర్లను ఉండట్లేరు, మండల హెడ్ క్వార్టర్లు ఉండట్లేరు, మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటారు. అలాంటి సందర్భాల్లో మాకు చేస్తున్న వైద్యం చేసుకొని కంపౌండర్ పనిచేసి 7 సంవత్సరాల అనుభవం ధరించి ఆ తర్వాత ఉన్నటువంటి దాంట్లో ఇంకా అనుభవం కలపాలని గవర్నమెంట్ ప్రస్తుత శ్రీశేషర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ అయి ఉండి ఇంకా అందట్లేదు కానీ నాణ్యమైన వైద్యం అందియాలనే దృక్పథంతో జిల్లా హెడ్ క్వార్టర్లో క్యాంపులు పెట్టించి పారామెడికల్ బోర్డు నుంచి మాకు క్యాంపులు మీ ఎక్స్పీరియన్స్ అని తీసుకొని ఉన్న ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ తీసుకొని దాంతో ట్రైనింగ్ ఇప్పించి కుట్లు ఎట్లా వేయాలి, మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, గ్లూకోజ్ ఎట్లా పెట్టాలి ట్రైనింగ్ క్లాస్ వీడియో ద్వారా చూపించి ట్రైనింగ్ ఇప్పించి వార్డుల సర్వీస్ ఇప్పించి 108లో 104లో గవర్నమెంట్ అనుబంధంలో ఒక 3 నెలల కోర్సు ఇప్పించి ఇచ్చిన తరుణంలో వారు రిజిస్ట్రేషన్ అయినారు. ఆ స్థానంలో సర్టిఫికేట్లు ఆగిపోయినాయి, ఎగ్జామ్ పెట్టిస్తామన్నారు. గవర్నమెంట్ బుక్స్ తయారు చేసి చదువుకున్నాం మేము. అట్లా పనిచేస్తుంటే ప్రథమ చికిత్సాలయం పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను పెట్టుకున్న దాంట్లో వాళ్ళకి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని మల్టీ స్పెషాలిటీ పెట్టుకొని వాళ్ళ ప్రాక్టీసులు నడవక వాళ్ళు మేనేజ్మెంట్ పెట్టుకొని మార్కెటింగ్ చేసుకుంటూ మా దగ్గర పోతున్న దృక్పథం వాళ్ళ పడక మా ఆర్ఎంపీల మీద దాడులు చేసి ఇలా మేము దొంగలమని ఇలా గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ కలెక్టర్లు, ఎస్పీలు, డిఎంహెచ్ఓ ఆఫీసర్లు అందరికీ వాళ్ళు లేనిపోని బూచీలు చూపించారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ గారు పిలుస్తారు వాళ్ళని, మాకు అవకాశం దొరకట్లేదు. ఈ సందర్భం వాళ్ళ దగ్గరకు వస్తారని చెప్పి వేరే మెడిసిన్ ఇస్తారని అది ఇస్తారని భయభ్రాంతులు వాళ్ళు చేస్తా ఉన్నాం. మన దగ్గర రాని కూడా చేస్తున్నారు. ఇది అబద్ధము. గవర్నమెంట్ దీనికి ఒక చర్య తీసుకొని గవర్నమెంట్ వాళ్ళ చేతులు తీసుకోవాలి దృక్పథంతో. రేపు రాబోయే రోజుల్లో మేమే ధర్నాలు చేస్తాము. ప్రజల వైద్యం అంతా కూడా మా దగ్గరికి వస్తే గవర్నమెంట్ దిగురాలని కుట్రని
వాళ్ళు లోపల దీర్ఘకాలిక కుట్ర చేసి మమ్మల్ని దాడులు చేసి భయభ్రాంతాలకు గురి చేసి దొంగలు నక్సలైట్ లెక్క చిత్రీకరిస్తే ఇక మా కుటుంబాలు మొత్తం నిన్న పేపర్లలో గవర్నమెంట్ ఇవ్వలే, కలెక్టర్ గారు ఇవ్వలే, డిఎండిచో ఇవ్వలే, ఆ ఎస్పీ గారు ఇవ్వలే, ఇట్లాంటి అధికారులు ఇవ్వకుండా వాళ్ళే ప్రైవేట్ వాళ్ళు కూడా ఒక సొసైటీ పెట్టుకొని వాళ్ళు పేపర్లో దొంగలని బేడీ లేచి చూపించి ఇట్లా వేస్తారు. ఇవాళ కుటుంబాలు బాధపడి ఆత్మహత్యలు చేసుకునే ఉన్నాయి. ఇవాళ మా ఇంట్లో హార్ట్ అటాక్ వచ్చింది. చుట్టాలందరూ ఫోన్ చేస్తున్నారు జైలు పోతున్నారు అని. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ ఎవరు తప్పు ఏంది, దొంగ సర్టిఫికేట్ ఎవరు పెడతారు, దొంగ బోర్డు ఎవరు పెడతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము వాళ్ళని గవర్నమెంట్ కోరుకుంటాము సార్. ఈ రోజు కేవలం గ్రామీణ ప్రాంతాలలో మేము ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాం సార్. ఏంటంటే మేము ఒక 20 సంవత్సరాలు ఒక ఐఎంఏ డాక్టర్స్ దగ్గర పని నేర్చుకొని మాకు గవర్నమెంట్ మీద భారం కాకుండా నిరుద్యోగ భృతి మేము గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఇయ్యకున్నా ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ చేసి మా ద్వారా కానిది మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తున్నాం సార్ కేసులు. అంతకంటే మేము ఎక్కడ మీలాగా పెద్ద పెద్ద మల్టీ హాస్పిటల్స్ బోర్డులు పెట్టి